ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏఐ సమ్మిట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమ్మిట్ జరుగుతుండగా ఒక్కసారిగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకొచ్చారు. యూత్ కాంగ్రెస్ నిరసనలతో సమ్మిట్లో కాసేపు గందరగోళం ఏర్పడింది. ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏఐ సమ్మిట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమ్మిట్ జరుగుతుండగా ఒక్కసారిగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకొచ్చారు. యూత్ కాంగ్రెస్ నిరసనలతో సమ్మిట్లో కాసేపు గందరగోళం ఏర్పడింది. ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై యూత్ కాంగ్రెస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మిట్లో నినాదాలు చేస్తూ యూత్ కాంగ్రెస్ హల్చల్ చేసింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏఐ సమ్మిట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమ్మిట్ జరుగుతుండగా ఒక్కసారిగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకొచ్చారు. యూత్ కాంగ్రెస్ నిరసనలతో సమ్మిట్లో కాసేపు గందరగోళం ఏర్పడింది. ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమ్మిట్లో నినాదాలు చేస్తూ యూత్ కాంగ్రెస్ హల్చల్ చేసింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, భోగి, దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఇప్పటికే అంటే నిన్న ప్రారంభించారు ప్రధానమంత్రి. ఈ రోజు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి రాష్ట్రాల నుంచి ఎటువంటి చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాని మీద ప్రసంగాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏదైతే యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంతమంది నేతలందరూ కూడా ఏఐ సమ్మిట్ కు లోపలికి ఏ విధంగానైతే గెస్టుల లాగా వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. సో ఒక్కసారిగా వాళ్ళు దూసుకొచ్చినటువంటి పరిస్థితి. దాంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా అమెరికాతో భారత్ చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఈ డీల్ ను వ్యతిరేకిస్తూనే మేము ఈ ఆందోళన చేస్తున్నామంటూ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తానికి అంటే పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు వివిధ ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా ఎంతో మంది సిఇఓలు, దాంతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దేశంలోని ఎన్నో ప్రముఖ సంస్థలు సైతం ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఒకసారిగా యూత్ కాంగ్రెస్ చేసినటువంటి ఆందోళనను బీజేపీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తుంది. అంటే రానున్నటువంటి ప్రపంచం మొత్తం కూడా ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు యూత్ కాంగ్రెస్ ఈ విధంగా టార్గెట్ చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి భద్రతా సిబ్బంది వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు సిద్ధమయ్యారు. భోగి,
ప్రభుత్వమై